వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇంటి వంట. ఈరోజు అటుకులతో పకోడీ చేస్తున్నానండి. ఇది పిల్లలకి పెద్దలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద పెడితే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక కప్పు అటుకుల్ని ఒక బౌల్లో తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా అటుకులు కడిగిన తర్వాత మనం కాసేపు ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మరో ప్లేట్ తీసుకుని అందులోనే కొన్ని ఉల్లిపాయలు, కొన్ని కరివేపాకు, ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ కప్పు వరిపిండి కూడా వేసుకోవాలి. హాఫ్ కప్పు వరిపిండి కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోనే కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కారం అండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలండి. అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటున్నారు కదండి, మరీ పలచనా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంలా కలుపుకోవాలండి. అప్పుడే పకోడీలు చాలా బాగా వస్తాయండి. ఒక కళాయి పెట్టుకుని అందులోని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని ఇందులోని కొంచెం కొంచెంగా వేసుకోవాలి పకోడీల కింద. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం తీసుకుని పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలి. అంతేనండి, అటుకుల పకోడీ రెడీ. ఇది ఈవినింగ్ టైంలో మీ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇది ఇంట్లోని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి.